హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడీ ఛానల్. కొన్ని వందల సంవత్సరాల నుండి ప్రతిరోజు ఏదో ఒక కారణం చేత నెత్తుటి మరకలు చెందే ప్రాంతం ఏదైనా ఉంది అంటే, మరియు ప్రతిరోజు ఎవరో ఒకరు రక్తపు మడుగులచే చనిపోయే ప్రాంతం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కేవలం మిడిల్ ఈస్ట్ ప్రాంతం మాత్రమే అవుతుంది. ఒక వ్యక్తి పుట్టుక 3 మతాలకి కారణం అయ్యింది మరియు అదే వ్యక్తి ఆ 3 మతాల ఘర్షణలకు కారణం అవుతాడు అని ఆ వ్యక్తి కూడా అనుకుని ఉండడు. అవును, ఇది నిజం. అతను మరెవరో కాదు, ఇబ్రహీం అలైహి అస్సలాం అనే పేరుతో పిలువబడే అబ్రహాము. ఆ 3 మతాల పేర్లు: నెంబర్ 1 జుడాయిజం, నెంబర్ 2 క్రిస్టియానిటీ, నెంబర్ 3 ఇస్లాం. ఈ 3 మతాలకు బీజం అబ్రహాము నుండి ఏర్పడింది. వీటిని అబ్రహామిక్ రిలీజన్స్ అనే పేరుతో పిలుస్తారు. జుడాయిజం అంటే ఇప్పటి ఇజ్రాయెల్స్ లేక యూదులు పాటించే మతాన్ని జుడాయిజం అనే పేరుతో పిలుస్తారు. జుడాయిజం వాళ్ళు వారి ప్రాచీన గ్రంథాలు అయినటువంటి తనాక్ మరియు తౌరా గ్రంథాలను విశ్వసిస్తారు. ఈ గ్రంథాల ఆధారంగా అబ్రహాముకు 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు షారా, రెండవ భార్య పేరు హాగరు. ఈమెను ఇస్లాం సోదరులు హాజీరా అలైహి అస్సలాం అనే పేరుతో పిలుస్తారు. రెండవ భార్య అయినటువంటి హాగరుకు మొదటి పిల్లవాడు పుడతాడు. అతని పేరు ఇష్మాయెల్. మొదటి భార్య అయినటువంటి షారాకి లేటుగా పిల్లలు పుడతారు. ఆ రెండవ కుమారుడి పేరు ఇస్సాక్. అబ్రహాము యొక్క విశ్వాసం దేవునికి చాలా నిజాయితీగా అనిపిస్తుంది. అబ్రహాము యొక్క విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాలి అనుకుంటాడు. తన పిల్లవాడిని బలిగా అడుగుతాడు. దానికి అబ్రహాము తన పిల్లవాడిని బలి ఇవ్వడానికి నిర్ణయించుకుని కత్తి ఎత్తేలోపు దేవుడు అబ్రహాము ఆగు అని ఆ బలిని ఆపివేస్తాడు. ఇక్కడ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉంది. జుడాయిజం మరియు క్రిస్టియానిటీ వాళ్ళు అబ్రహాము బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళింది ఇస్సాకుని అని నమ్ముతారు. కానీ దానికి ఇస్లాం ఒప్పుకోదు. అబ్రహాము బలి ఇవ్వడానికి తన ప్రియకుమారుడు అయిన మొదటి కుమారుడు అయినటువంటి ఇష్మాయేల్ అని ఇస్లాం సోదరులు నమ్ముతారు. ఈ ఒక్క కారణంగా చరిత్రలో చీలిక ఏర్పడింది. ఇస్సాకు నుండి వచ్చిన సంతానం అంతా జుడాయిజం మరియు క్రిస్టియానిటీ ఆచరిస్తుంది. ఇష్మాయిల్తో వచ్చిన సంతానం అంతా ఇస్లాంను ఆచరిస్తుంది. ఇక్కడ రాను రాను క్రిస్టియానిటీ కూడా జుడాయిజం నుండి సెపరేట్ అయిపోయింది. ఎందుకంటే జుడాయిజం గ్రంథం తనాక్ ప్రకారంగా దేవుడు ఒక్కడే. దైవుని ప్రవక్తలను ప్రవక్తలుగానే చూడాలి, దైవదూతలను దైవదూతలుగానే చూడాలి, అంతేకాని దేవునితో సమానంగా చూడకూడదు అని జుడాయిజం చెప్తుంది. కానీ జుడాయిజంలో మేరీ అనే ఒక ఆమె పుడుతుంది. ఆ మేరీ అనే ఆమెకు జీసస్ అనే ఒక ప్రవక్త పుడతాడు. నిజానికి జుడాయిజం ప్రకారంగా దేవుని దగ్గర నుండి మెస్సయ్య అనే ఒక మెసెంజర్ వస్తాడు అని జుడాయిజం వారు నమ్ముతారు. కానీ ఆ సమయంలో జీసస్ చేసే బోధనలు తనాకు గ్రంథానికి విరుద్ధంగా ఉన్నాయి అని జుడాయిజం వారు నమ్ముతారు. మరియు జీసస్ దేవుని కుమారుడిగా చెప్పుకోవడం జుడాయిజానికి విరుద్ధమని జీసస్ని సిలువ వేసి చంపివేస్తారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న క్రిస్టియన్స్ మాత్రం జీసస్ని ప్రవక్తగా నమ్ముతారు. ఆయనే మెస్సయ్య అని నమ్ముతారు. ఆయనే దేవుని కుమారుడు అని, ఆయనే దేవునిలో ఒక భాగం అని విశ్వసిస్తారు. దానితో జుడాయిజానికి క్రిస్టియానిటీ కూడా చీలిక ఏర్పడింది. క్రిస్టియానిటీ జుడాయిజం నుండి సెపరేట్గా ఏర్పడింది. దానితో ఈ 3 మతాలు సెపరేట్గా అయిపోయాయి. కానీ జుడాయిజానికి ఇస్లాంకి దగ్గర సంబంధం ఉంది, ఒక్క బలి విషయంలో తప్ప. ఇస్లాం కూడా జీసస్ని ఒక మెసెంజర్గా నమ్ముతుంది మరియు ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రవక్తగా విశ్వసిస్తుంది. సుమారు 450 బీసీ కాలంలో జుడాయిజం పవిత్ర గ్రంథం అయినటువంటి తనాక్ రచించారు. అదే తనాక్ గ్రంథమే కొన్ని మార్పులు చేర్పులు చేసి 610 ఏడీలో గాబ్రియేలు దూత ద్వారా అరేబియాలోని మక్కా ప్రాంతంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే ప్రవక్తకి అల్లా పంపించాడు అని ఇస్లాం నమ్మకం. ఈ 3 మతాల సారాంశం మాత్రం ఒకటే. దేవుడు ఒక్కటే, ప్రవక్తలు ఒకటే, దైవదూతలు ఒకటే. జడ్జిమెంట్ డే కూడా ఈ 3 మతాలకి సమానంగా ఉంది. ఈ 3 మతాలకి ఒక పవిత్ర స్థలం ఉంది, అదే జెరూసలేం. ఎందుకంటే జుడాయిజం ప్రకారం అబ్రహాం బలి ఏర్పాటు చేసింది ఇక్కడే మరియు తమ పూర్వీకుడు అయినటువంటి ప్రవక్త అయినటువంటి సొలొమోన్ దేవుని మందిరం కూడా ఇక్కడే ఉంది. నెంబర్ 2 క్రిస్టియానిటీ ప్రకారం జీసస్ పుట్టింది ఇక్కడే, సిలువ వేయబడింది ఇక్కడే, తిరిగి 3వ దినమున లేచింది కూడా ఇక్కడే. నెంబర్ 3 ఇస్లాం ప్రకారంగా మక్కా అండ్ మదీనా తరువాత పవిత్ర ప్రదేశం ఈ జెరూసలేంలోనే ఉంది. ఈ జెరూసలేంలో అల్ అక్సా అనే మసీదు ఉంది. ఈ ప్రాంతం నుండే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ అనే యాత్ర చేసి స్వర్గానికి వెళ్లారు అని నమ్ముతారు. అందుకే ఈ 3 మతాలకు ఈ ప్రాంతం అతి పవిత్ర స్థానంగా మారింది.
అందుకే ఏదో ఒక రకంగా మత విద్వేషాలు జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా అబ్రహాము అనే ఒక మనిషి చరిత్ర 3 మతాలకి కారణమయ్యింది. అబ్రహాము ద్వారా ఏర్పడిన ఒక మంచి మార్గం కాస్త మనుషుల దురాలోచన వలన ఆయా సమయాలలో తీసుకున్న నిర్ణయాలు కాస్త 3 విభిన్న మతాలుగా ఏర్పాటు అవడానికి దోహదపడ్డాయి. సో ఇది ఫ్రెండ్స్, అబ్రహాము అనే ఒక ప్రవక్త ద్వారా ఏర్పడినటువంటి 3 మతాల సారాంశం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టుంటే నా ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.